వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను మీతో కుకింగ్ చేయడానికి. సో నా తెలుగు బాగోకపోతే లైక్ తీసుకోండి, దిస్ ఇస్ ద లైవ్ వీడియో. అండ్ ఇప్పుడు నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. సో మీకు కూడా ప్రాన్స్ ఫ్రై చేయడం రాకపోతే చూసి నేర్చుకోండి. సో స్టార్ట్ చేద్దాం. సో ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో మా మమ్మీ ఉన్నారు, తను కనిపించదు కానీ షీ విల్ హెల్ప్ మీ హౌ టు. సో మమ్మీ, Mommy, this is a Telugu vlog. You should not speak in Hindi. Stove. First stove on. Okay, stove. Lighter. Okay. ఆన్ చేస్తాము. సో ఇప్పుడు ఈ కడాయి అనేది హీట్ అవ్వాలంటాం. హీట్ అయ్యాక ఆయిల్ అనేది అందులో వేస్తాం. ఓకే, ఇప్పుడు కడాయి అనేది హీట్ అవ్వకపోతే, సో ఇప్పుడు మమ్మీ కరెక్షన్ చేస్తున్నారు, హీట్ అవ్వకపోతే ఆ ప్రాన్స్ అనేది కింద స్టిక్ అయిపోతుందంట. సో కుకింగ్ అనేది చాలా ఇది హీట్ అవ్వడానికి వెయిట్ చేద్దాం. కాలిపోతే సిమ్ లో పెట్టాలంటే కానీ నేను ఫుల్ లో పెట్టాను. సో సిమ్ లో పెట్టాను. సో ఇప్పుడు ఈ స్మోక్ అనేది కనిపిస్తుంది, అక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు వేడిగా అయిపోయింది ఈ కడాయి అనేది. సో ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేస్తున్నాము. మమ్మీ ఈ ఆయిల్ అంత పావు కప్పు అంట. సో ఆయిల్ మొత్తం వేసేద్దాం. ఓకే, మొత్తం వేసేద్దాం. ఓకే, సో మొత్తం వేసేసాను. సో ఇప్పుడు హీట్ అవుతుంది ఇది. అండ్ ఇప్పుడు నేను కొంచెమే ప్రాన్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే మా మమ్మీకి ఇష్టం లేదు నేను వేస్ట్ చేయడం అని చెప్పి. సో ఇది మళ్ళీ నేను కుక్ చేశాక ఎలా వస్తుంది ఏంటా అని చెప్పి మా మమ్మీకి డౌట్. సో మా మమ్మీ కొంచెమే 3-4 ముక్కలు వేసి ట్రై చేయని చెప్పారు. సో కొంచెమే ఉన్నాయి. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఇంతే. సో ఇది హీట్ అవ్వాలి. అండ్ మమ్మీ చెప్పమంటున్నారు ఏంటంటే ఇది ఐరన్ ప్యాన్ తో చేస్తే చాలా మంచిదంట అండ్ హెల్త్ కి చాలా మంచిదంట అని చెప్పి మమ్మీ చెప్పమంటున్నారు. సో ఇది మా మమ్మీ కోసం చెప్పాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసుకోవాలంట విత్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో దానికన్నా ముందు నేను ఏం చేశానంటే దాన్ని ఉడకబెట్టుకున్నాను. సో దాట్ ఈజీగా ఉంటుంది అని చెప్పి కొద్దిగా ఉప్పు, నేను కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే బాయిల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కలుపుకూడదు. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. మిర్చి సో ఇప్పుడు మిర్చి వేసుకుందాం. మిర్చి పౌడర్ 1 స్పూన్ అంట, నాకు ఇంకా కారంగా కావాలి. సో ఇప్పుడు 1 స్పూన్ మిర్చి, ఇంకొంచెం వేస్తాం అంట. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ధనియాల పౌడర్, ఇది గరం మసాలా వేసుకుందాం. స్పూన్ లేదు ఇంట్లో, స్పూన్ తెమ్మందాం. స్పూన్ అమ్మా. ఓకే, ధనియాల పౌడర్, గరం మసాలా అంట. గరం మసాలా ఎంత పౌడర్? పావు టీ స్పూన్ ధనియా గరం మసాలా అంట. సో వేసేసుకున్నాం. ఇది పక్కన పెట్టేద్దాం. ధనియా పౌడర్ 1 స్పూన్. ఓకే, విన్నారు కదా. సో ధనియా పౌడర్ 1 స్పూన్. ఇంత స్పూన్ ఉంది, చిన్న స్పూన్ ఉంది, చాలంట. ఓకే, వేసేసుకున్నా. మిక్స్ చేయొచ్చమ్మా. స్పూన్ చేతితో మిక్స్ చేసుకోవచ్చు, మీరు ఏమంటే అది అమ్మ చక్కగా. సో దీనికన్నా ముందు మా మమ్మీ దీన్ని బాయిల్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని, మమ్మీ మీరే చెప్పండి మమ్మీ పద్ధతి. సో దీన్ని బాయిల్ చేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఉంచారు. సో దట్ బాగా ఫ్రై అవుతుంది అని చెప్పి అండ్ ఈజీగా ఫ్రై అవుతుంది అని చెప్పి మమ్మీ చేతితో కలుపుకొచ్చారు. స్పూన్తో ఐ కాంట్. స్మెల్ రాదంట బాయిల్ చేసుకుని వేస్తే. సో నేను చేతితో మిక్స్ చేస్తాను. సారీ అమ్మా. సో బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ చేసుకుంటే ఇలా వచ్చింది. సో మొత్తం నా చేతికి అంటుకుంది, హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రాన్స్ ని ఇంత పెద్ద స్పూన్ తో వేసేద్దాం మొత్తం ఒకేసారి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. హీట్ అయింది. సో వేసేద్దాం. కొంచెం దూరంగా ఉందాం. నైట్ కూడా వేసుకోవాలంట. సో వేసేసుకుందాం. దీన్ని బాగా ఫ్రై చేద్దాం. విన్నారు కదా, సిమ్ లో పెట్టి బాగా ఫ్రై చేద్దాం. ఇంకా కొంచెం మసాలా ఉంది, వేసేద్దాం. సో ఇది ఖాళీ అయిపోయి మా అమ్మకి వచ్చేద్దాం. మమ్మీ పక్క నుంచి కలిపింది చాలా ఆఫ్ అంటుంది. సో నేను ఆపేస్తున్నాను. సో దాన్ని బాగా ఫ్రై అవ్వాలంట, ఫ్రై చేయించాలంట. సో అది బాగా ఫ్రై అవ్వాలి. సో మిక్సింగ్ కూడా బాగా మిక్స్ చేయాలి. దిస్ ఇస్ Telugu vlog. Telugu
బాగా కోసం ఆబ్వియస్లీ షాదీ హోती అని పెళ్లి అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ చేయాలి కదా. చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటి మా బావ కోసం చేస్తున్నాను కదా. ఓకే తన మీనింగ్ ఏంటంటే బావా అంటే దానికి అర్థం కాకపోవచ్చు మీకు. బా అంటుంది బావా. అవును మా అమ్మ వెనకాల నుంచి విన్నారు కదా. చిపాతేవా స్పూన్ చిన్న చెల్లెలు ఇంతే హెల్ప్ చేయరు. ఇప్పుడు చాలా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. మమ్మీ కొత్తిమీర వేస్తాం. ఇప్పుడు కరివేపాకు అంట. కరివేపాకు మమ్మీ కలా అంటున్నారు అంటే మిక్స్ మిక్స్ చేద్దాం. కానీ ఇది ఐరన్ కడాయి కాబట్టి మీకు కింద ఏం అందుకోవట్లేదు. చాలా ఈజీ స్టిక్ అవ్వట్లేదు. చాలా ఈజీగా కలుపుతున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది బికాజ్ ఇది ఐరన్ కాబట్టి. బాయిల్ చేసుకున్నాం కాబట్టి దానివల్ల కూడా. అండ్ తర్వాత మనం కడాయిని బాగా హీట్ చేసుకున్నాం. ఆ హీట్ చేసుకున్నాం వల్ల కూడా. సో కుకింగ్ చేయాలి అంటే ఇన్ని ఉంటాయి. సో ఇది సర్వింగ్ బౌల్ అంట. సర్వ్ చేసేద్దాం. అయిపోయిందా? సో చూద్దాం ఈ టేస్ట్ ఎలా వస్తుందో ఏంటని. హోప్ బాగుంటుందని చెప్పి. ఎందుకంటే సమ్మర్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది. లెట్స్ సీ. సో ఇప్పుడు కర్రీ అయిపోయింది కాబట్టి ఇది తీసుకొని వెళ్ళి వేసేద్దాం. కదా కొంచెమే వచ్చింది ఫ్రై. ఎందుకంటే మా మమ్మీకి నా మీద నమ్మకం లేదు. ప్రాన్స్ అంతా వేస్ట్ చేస్తానని చెప్పి కొంచెమే ఇచ్చింది. రిస్క్ తీసుకోకుండా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా చేశారనమాట మమ్మీ. సో ఇది లెమన్ వేసుకుంటున్నాను. అది కూడా లైట్గా ఎందుకంటే ఇది కొంచెం కర్రీ కాబట్టి ఫ్యూ డ్రాప్స్ అంతే. ఎందుకంటే కొంచెం కొంతమందికి పులుపుతో ఇష్టం కాబట్టి కొంచెం వేసుకుంటాం. టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఫైనలీ నేను చేసింది వచ్చి తినేస్తున్నాను. సో చూద్దాం ఎలా బాగుంటుందో లేదో అని చెప్పి. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది బికాస్ సన్మ చేసింది కాబట్టి. సో చూద్దాం. ఓకే బాగుండాలి. ఓకే తినేద్దాం. ఓకే ఫస్ట్ మీకు చూపిస్తున్నాను. ఓకే లెట్ మీ ఈట్. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే కదా తీసి వచ్చాను. మా మమ్మీ ఏమొచ్చి నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు దస్ బౌల్ అనేది ఇక్కడ పెట్టేశారు. ఏదో ఒకటి చేసుకో అని చెప్పి, తింటావో తింటావో ఏదో ఒకటి చేసుకోమని చెప్పి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. సో చూద్దాం. నా కుకింగ్ అని చెప్పుకోకూడదు కానీ చాలా బాగుంది. కారండి కర్రీ మొత్తం ఇప్పుడు తినేస్తానేమో కానీ తినకూడదు. ఎందుకంటే మా డాడీకి కూడా ఉంచాలి కాబట్టి. ఎందుకంటే ఆయన కూడా టేస్ట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు బాగుంది. మీ డాడీ కూడా వచ్చి టేస్ట్ చూపించు. మా మమ్మీ నేను ఎక్కడ మొత్తం తినేస్తానని చెప్పి డాడీ కోసం కూడా ఉంచు అంటున్నారు. ఐ నో ఎంతైనా ఉంటదిలే హస్బెండ్ మీద ప్రేమ. కానీ కూతురు మీద కూడా కొంచెం ప్రేమ చూపించు మమ్మీ. చాలా ఉంది ప్రేమ. విన్నారు కదా చాలా ఉందంట ప్రేమ. ఈ ప్రాన్స్ ఫ్రై అనేది చేసేసాము. సో మీకు కూడా ఈజీగా ప్రాన్స్ ఫ్రై అనేది నేను మీకు నేర్పించేసాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో కుకింగ్ నేర్చుకోవడానికి పంపించాలి అని అనుకుంటే పంపించండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కుకింగ్ వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.